హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 జీవి ప్రకాష్ గారు హీరోగా యాక్ట్ చేసిన హ్యాపీ రాజ్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ తెలుగు అండ్ థియేటర్లో మనకు తెలుగులో కూడా రిలీజ్ అయితే అయింది థియేటర్లోకి. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో హ్యాపీ రాజ్ మూవీ కోసం మన అటు తమిళ ఆడియన్స్ మన ఇటు తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో బోత్ తెలుగు అండ్ తమిళ్ రెండు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 బ్యాండ్ మేళం మూవీ. సో రోషన్ అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ థియేటికల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. ప్రెజెంట్ వచ్చేసి ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి చెప్పినట్టుగానే మనకి ఏప్రిల్ 24th అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ ఏప్రిల్ 24th మనకు G5లో అయితే ఈ బ్యాండ్ మేళం మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే మనకు తెలుగు లాంగ్వేజ్లో G5లో అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 గ్లోరీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు డైరెక్ట్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో మనకు నెట్ఫ్లిక్స్ ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుందో సో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మే 1st నుంచి అయితే కన్ఫామ్గా అయితే గ్లోరీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూసి వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మే 1st అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 4 సంగీత్ శోభన్ గారి రోగా యాక్ట్ చేసిన రకసా మూవీ. సో ఈ మూవీ కూడా మనకి యాజ్ యూజువల్ అదే డేట్న అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అదే నెట్ఫ్లిక్స్లో మనకు అదే డేట్న అయితే మనకి మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇక ఒక్క రోజు నడుస్తుంది. సో రేపటితో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకుంటుంది ఈ మూవీ. సో మనకి మే 1st అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఓటీటీ ఛానల్ అంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు కన్ఫామ్గా అయితే రకసా మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ రకసా మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో సంగీత్ శోభన్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు మే 1st అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 5 పాపం ప్రతాప్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకైతే ఈ వీక్లోనే మనకైతే రిలీజ్ అయితే అయింది. సో మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా మనకి ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో పక్కాగా అయితే మనకు మే 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ పాపం ప్రతాప్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీని మనకు థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు ఈటీవీ యాప్లో వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది కన్ఫామ్గా. నెంబర్ 6 బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో రిలీజ్ అయింది కూడా చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గా ఏప్రిల్ 17వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మంచి టాక్ అయితే అసలు ఈ మూవీకి సంబంధించిన ఏ యూట్యూబర్ కూడా రివ్యూ కూడా పోస్ట్ అయితే చేయలేదు. సో అసలు ఈ మూవీ వచ్చిందని కూడా మనకు చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో తెలిసిన వాళ్ళు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మీరు థియేటర్కి వెళ్ళి చూసి ఉంటే మీకు ఎలా అనిపించదో తప్పకుండా అయితే కమెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు ఓటీటీ రైట్స్ని ఈ మూవీని. సో వాళ్ళు వచ్చి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీని. నెంబర్ 7 లైక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్లోనే మనకైతే తీసిన 3 మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ ఈ 4వ మూవీ అయితే హిట్ అయితే కాలేకపోతుంది. సో ఈ మూవీ ఓవరాల్గా మనకైతే 50 కోట్ల దగ్గరనే ఆగేటట్టు అయితే ఉంది. సో మనకు బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ అనేవి 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేశాయి. కానీ ఫోర్త్ మూవీ వచ్చేసి ఇంకా 100 కోట్ల దగ్గర అయితే కలెక్ట్ అయితే చేయలేకపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మే 1st వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో పర్టికులర్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ఇంకో వీక్ తాగితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది లైక్ మూవీ నుంచి వెళ్ళి. నెంబర్ 8 డెకాయిట్ మూవీ. సో అడివిశేష్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి రుణాల్ ఠాగూర్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మనకు అడివిశేష్ గారి కెరియర్లోనే ఫస్ట్ మంచి ఓపెనింగ్ తీసుకున్న ఫస్ట్ మూవీగా అయితే ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకు ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ సో మనకి ఇంకో వీక్లో అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఎందుకంటే మనకు ఇంకో వీక్లో మనకైతే మూవీ వచ్చేసి అఫీషియల్గా మనకైతే సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో థియేటర్ నుంచి వన్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూవీ వచ్చేసి తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో మనకు మే 2nd వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మూవీ ఓటీటీలోకి. నెంబర్ 10 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. దగ్గర మనకు 1500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి సో ఇంకో 200 కోట్లు కలిపి మనకి ఇక్కడ 1700 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఇప్పటి వరకు. సో ఇంకా ఈ మూవీ కొన్ని చోట్ల థియేటర్లో
థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మాక్సిమం ఈ వీక్లో అయితే మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మనకి మూవీ లాంగ్ రన్లో ఇంకా నడిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చాలా చిన్న చిన్న మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. అందుకే ఈ మూవీ ఇప్పటిదాకా మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతున్నాయి. సో ఒకవేళ పెద్ద మూవీస్ రిలీజ్ అవుతుంటే మనకి ఎప్పుడో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకునేది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి ఇక వాళ్ళే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కూడా తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి 'దురేందర్ రివెంజ్' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బైకర్' మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ వీక్‌తోనే మనకైతే మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీని కూడా మనకైతే బరాబర్‌గా మనకు మే 1 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఆ డేట్‌న మనకు కన్ఫామ్‌గా అయితే మనకి 'బైకర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి 'బైకర్' మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడలేదు. సో మంచి టాక్ అయితే తెచ్చుకున్నా కానీ సో నేను ఫస్ట్ డే వెళ్ళాను. ఈ మూవీకి అయితే మనకు నేను చూసిన థియేటర్‌లో వచ్చేసి కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. అందుకే చాలామంది థియేటర్‌కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మే 1 నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. ఈ 11 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎదురుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోని ఇక్కడ దాకా చూసారంటే బరాబర్‌గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. సో మీకు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ఉంటారు. సో ఇక ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు తొందరగా అయితే వీడియోస్ అయితే చూసేయచ్చు. సో అందుకే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే పక్కాగా ఆన్‌లో అయితే పెట్టుకోండి.